విష్ణు సహస్రనామము 37వ శ్లోకము. అశోకస్తారణస్తార శూర శౌరిజనేశ్వర అనుకూల శతావర్త పద్మీపద్మ నిభేక్షణ. అశోకాయ నమః. కోరికలు, దురాశ, క్రోధము, మోహము మున్నగు వాటిచే మనస్సు అలజడులను గురియగుచున్నది. దాని మూలమున మనస్సునకు శాంతి లేక దుఃఖములచే పీడింపబడుచున్నది. ఇదియే మానవుల శోకమునకు కారణము. మనస్సు నిశ్చలముగా శాంతముగా ఉండినచో శోకములకు తావులేదు. అది ఏ అశోక స్థితి. పరమాత్మ తప్ప ఇతరులెవరూ ఈ అశోక స్థితిలో ఉండజాలడు. అశోకుడైన విష్ణువుకు నమస్కారం. ఓం తారణాయ నమః. దాటింపచేసి గట్టున చేర్చువాడు తారణుడు. అహంకారపూరితుడైన జీవుడు నిత్యము మానసిక అలజడులచే వ్యధ చెందుతున్నాడు. జీవుడు తన చిత్తమును పరమాత్మ యందు లగ్నము చేసినచో దుఃఖపూరితమైన ఈ సంసార సాగరమును దాటి తరించగలడు. భక్తులను తరింపచే గుణము కలవాడు అగుటచే విష్ణువు తారణుడని పిలువబడుచున్నాడు. ఇదే భావము విష్ణు భాగవతమందు ఈ జనన మరణమనే సంసార చక్రము నుండి ఉద్ధరింపగలవారు నీవు తప్ప ఇతరులు లేరు అని వివరింపబడినది. తానుడైన విష్ణువుకు నమస్కారం. ఓం తారాయ నమః. రక్షించువాడు తారకుడు, భక్తులకు రక్షకుడు విష్ణువు. తనను ఆశ్రయించు భక్తులను అనేక విధములుగా రక్షించుచున్నాడు. అశోకునిగా భక్తులను మానసిక దుఃఖముల విముక్తిని గావించుచున్నాడు. తారణునిగా సంసార సాగమును దాటింపచేయుచున్నాడు. మరియు భౌతికమైన ఇతిబాధల నుండి రక్షించుచున్నాడు. ఇన్ని విధములుగా భక్తులను రక్షకుడు అగుటచే తారకుడని పిలువబడుచున్నాడు. తారకుడైన విష్ణువుకు నమస్కారం. ఓం శూరాయ నమః. అతి సాహసవంతుడు శూరుడు పరమాత్మ నుండి ధైర్య సాహసములు మనకు సంక్రమించుచున్నవి కాబట్టి విష్ణువు మహాశూరుడు. అధర్మ శక్తులను పెకలించగలిగినట్టి సాహసవంతుడు శూరుడకు విష్ణువుకు నమస్కారం. ఓం శౌరయే నమః. వసుదేవుని తండ్రి శూరసేనుడు. విష్ణువు శ్రీకృష్ణావతారమునందు వసుదేవునికి జన్మించను అనగా శూరసేనుని వంశమునందు జన్మించుటే శౌరి అని పిలువబడుచున్నాడు. శౌర్యకు విష్ణువుకు నమస్కారము. ఓం జనేశ్వరాయ నమః. ప్రజలకు ఈశ్వరుడు జన్మనందుటచే జనులని పిలువబడుచున్నారు. వారికి ప్రభువు ఈశ్వరుడు విష్ణువు కాబట్టి విష్ణువు జనేశ్వరుడని తలంచబడుచున్నాడు. జనేశ్వరునకు నమస్కారం. ఓం అనుకూలాయ నమః. శ్రేయోభిలాషి స్నేహితుడిని అర్థము. ప్రతి జీవుని హృదయమునందున వసిస్తున్న విష్ణువు వారి వారి సంకల్పములను నెరవేరుటకు స్నేహితుడు. శ్రేయోభిలాషిగా సహాయపడుటచే అనుకూలుడని భావించబడుచున్నాడు. దుష్ట సంకల్పములను నెరవేరుటలో దుర్మార్గునికి, సత్సంకల్పములను నెరవేరుటలో సాధువులకు అనుకూలపడి వ్యవహరించుచున్నాడు విష్ణువు. అనుకూలుడైన విష్ణువుకు నమస్కారం. ఓం శతావర్తాయ నమః. శతయనగా 100, ఆవర్తనమనగా రూపము. అసంఖ్యాకమైన రూపములు ధరించువాడు విష్ణువు. ఈ విశ్వమందు ప్రతి వస్తువు విశ్వరూపమే. అసంఖ్యాకమైన అవతారములెత్తి విశ్వధర్మములను నిర్వహించును. సృష్టి పురోభివృద్ధికి కారకుడు అగుటచే శతావర్తుడని పిలువబడుచున్నాడు. శరీరమందు అసంఖ్యాకమైన నాడులతో ప్రాణముగా నుండుటచే శతావర్తుడని మరి ఒక అర్థము కలదు. శతావర్తుడైన విష్ణువుకు నమస్కారం. ఓం పద్మినే నమః. హస్తమందు పద్మము కలవాడు పద్మి. పద్మము ఆధ్యాత్మిక జీవితమునకు సంకేతము. జీవులకు ఆధ్యాత్మిక జ్ఞానము కలిగించుటకు విష్ణువు శంఖం పూరించును. ఈ శంఖారావును ఉపేక్షించువానికి తన గదను ఉపయోగించి ఇక్కట్లు కలుగు చేయను. అవియూ లెక్క చేయక నిర్లక్ష్యం చేయువారికి తన చక్రము చేత సంహరించును. అనగా వారి ప్రస్తుత రూపములనంతయూ చేయను. శంఖచక్ర గదా పద్మధారి విష్ణువు. పద్మేన విష్ణువుకు నమస్కారము. ఓం పద్మ నిభేక్షణాయ నమః. పద్మముల వంటి కన్నులు కలవాడు, అందమైన కన్నులు గల పద్మనిభేక్షణకు నమస్కారము. ఓం నమో భగవతే వాసుదేవాయ.